నాగర్ కర్నూలు జిల్లా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. అచ్చంపేటలో యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు పడుతున్నారు. యూరియా అందకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. అచ్చంపేటలో యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు పడుతున్నారు. యూరియా అందకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. యూరియా కావాలన్నా మనకు. యూరియా లేదు, ప్రైవేట్ యూరియా అమ్ముకుంటుండ్రు. మనకి గవర్నమెంట్ యూరియా పంపిస్తలేదు. ఎట్లా మళ్ళీ మా పరిస్థితి ఎట్లా? ఓట్లు వేయించుకున్నారు, ఇది జారిండ్రు. మనకి ఇప్పుడు యూరియా లేదు, ఏం లేదు. ఏం పరిస్థితి మళ్ళీ? ఇది ఏం గవర్నమెంట్ ఇది? దాని కొరకే వచ్చినా ధర్మ చేస్తున్నాను. మాకు యూరియాతో సతాయించు. 5 గంటలకు రామన్నా. నేను 5 గంటలకు వచ్చిన. మా హాస్పిటల్ ఉంది. నా పిల్లాడు పడిపోయాడు. నా పిల్లాన్ని ఫసలు కాడ తోలి నేను ఇప్పుడు వచ్చిన. ముఖం కూడా కడకుండా వచ్చిన. నాకు కావాలి యూరియా. లేదంటే అచ్చంపేట సొసైటీ కాడ అచ్చంపేట యూరియా లేదని బోర్డు పెట్టాలి. మేము రాము. అచ్చంపేటలో యూరియా దొరకలేదని. ప్రైవేట్ 400 యూరియా దొరుకుతుంది. ఎట్లా? గవర్నమెంట్కి యూరియా ఎట్లా లేదు? వాళ్ళ అనుమతి లేదంటే ప్రైవేట్ వాళ్ళకి వస్తుందా యూరియా? 5 గంటలకు వచ్చినాం సార్. ఇప్పుడు దాంట్లో మా పిల్లలు ఇలా వస్తుంది. ఇస్తామని అన్నా బాగుంటుంది. ఏది ఇస్తలేరు. లేకపోతే పర్మిట్లో ఉన్నా తీసుకుపోతాం. ఏడలేదు, చేపల దొరకలేదు. రోజు వస్తాం, రోజు తిరుగుతాం. యూరియా బస్తాలు ఒకటే బస్తా ఇస్తున్నారు. లైన్లో నిలబెట్టున్నారు. పోలీసులకు చేస్తున్నారు. 2 బస్తాలు గుర్తా ఇస్తలేరు. దోశ మేము లేడీస్ వచ్చి పోయి బాధలు చేస్తున్నాం. ఇస్తామని అంటే ఇవ్వాలి, లేకపోతే రాదు. ఏడన్నా తీసుకొని రాని అని అనుకుంటూ అనవచ్చు. ఏదంటలేరు. మా పరిస్థితి ఇట్లా ఉంది. చిలకల యూరియా చల్లాలంటే యూరియా లేదు. వాళ్ళతో మాట్లాడితే అసలు మాట్లాడారు, ఏం చేయరు. ఓన్లీ ఏమో మాకు తెలియదు అని అంటారు. లైన్ నిలబెడతారు. లైన్లో దొరికిన వాళ్ళకి ఇస్తారు, దొరకని వాళ్ళకి ఇస్తలేరు, ఏం చేస్తలేరు. అచ్చంపేట నియోజకవర్గం వ్యాప్తంగా రైతులు చాలా తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. గతం అచ్చంపేట నియోజకవర్గం 8 మండలాల్లో కూడా ఏ మండలంలో చూసినా కూడా రైతులకి తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. కేవలం ఒక యూరియా బస్తా కోసం రైతులు ఇంత తల్లాడ పడుతున్నది. గత 15 సంవత్సరాలుగా ఏనాడు కూడా రైతులు ఇంత తల్లాడబడింది కాలం వచ్చింది. కేవలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతుల కోసం హరిగోస పడుతూ ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పటి నుంచైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల దిక్కు చూసుకుంటూ రైతులపై మొండి వైఖరిని మార్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. భావితరాలకు కూడా కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు తెలియజేస్తుంది ఏంటంటే కేవలం రైతులకు ఓట్ల కోసం ఉపయోగించుకుంటారు. కానీ రైతులకు ఇటువంటి టైంలో అందరూ పంటలు వేసుకుని అందరూ అది చేద్దాం ఇది చేద్దాం అనుకునే టైంలో గత 10 సంవత్సరాలు ఏనాడు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఈరోజు రైతు పక్షపాతిగా కేసీఆర్ గారి పేరు పొందారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత రైతులను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులను కళ్ళబొల్లి మాటలు చెప్పేసి కేవలం అధికారంలోకి వచ్చింది. కానీ రైతులకు ఇంత తీవ్ర ఇబ్బంది పడతారని రైతులు కూడా కళ్ళు అనుకోలేని చెప్పేసి ఈ యొక్క రైతుల ఉసురు ఈ ప్రభుత్వాల దాక్తాయని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నారు.